నమస్తే రామ్ సార్. నమస్తే అండి. క్రిటిసిజం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆడవాళ్ళకి నచ్చంది ఏంటంటే సార్, ఎవరైనా సరే ఒక మాట అంటే బాగా చేయలేదు అన్నా తీసుకోలేము, ఇబ్బందిగా ఉంటుంటుంది. ఆ బాగా చేయలేదన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది క్రిటిసిజం ఎప్పుడు కూడాను. దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే విజువలైజేషన్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? నేను అనేది లైఫ్లో ఎక్కువ దెబ్బలు తింటారు ఈ క్రిటిసిజం వల్ల. ఇంట్లో వాళ్ళే ఎక్కువ చేస్తుంటుంటారు, భర్త రూపాన కావచ్చు, పిల్లల రూపాన కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్లో ఎవరైనా కావచ్చు. ఇంట్లో వాళ్ళే క్రిటిసైజ్ చేస్తూ ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది, మానసికంగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంటుంది. ఎవరైతే మన ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో, నేను ఈ కోవలోనే ఉన్నాను, ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, దీనివల్ల లైఫ్నే పక్కన పెట్టేశాను, ఏదో వెళ్తుందంటే వెళ్తుంది అని ఎలా ఉన్నాను అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఎపిసోడ్ నుంచి మీరు ఏం చెప్పబోతున్నారు? మీరు కరెక్ట్గా చెప్పారండి. ఆడవాళ్ళు ఎంత పని చేయడానికైనా సిద్ధపడతారు, కానీ ఎవరితోనైనా ఒక మాట అనిపించుకోవాలంటే అసలు ఎవరికి ఇష్టం లేదు. ఉండదు. ముఖ్యంగా ఆడవాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఫీల్ అవుతారు. సో మనం విజువలైజేషన్ ఫర్ విమెన్ అని ఎందుకంటున్నామంటే, మనం తీసుకునే టాపిక్స్ నుంచి వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకుంటే వాళ్ళు లక్ష్యం మీద ఫోకస్ చేయొచ్చు. వాళ్ళను డీమోటివేట్ చేసే అంశాలు ఏవైనా ఉంటే విజువలైజేషన్ ద్వారా పరిష్కారం కనుక్కొని మళ్ళీ వాళ్ళ లక్ష్యం మీద దృష్టి కేంద్రీకరించవచ్చు అన్న ఉద్దేశంతో మనం విజువలైజేషన్ ఫర్ విమెన్ మనం స్టార్ట్ చేసాం. పని ఎంతైనా చేయొచ్చు, ప్రయత్నం ఎంతైనా చేయొచ్చు, ఎన్నిసార్లైనా వాళ్ళు ఫెయిల్ అవ్వచ్చు, కానీ వాళ్ళు చేస్తున్న పనిని, వాళ్ళు నచ్చిన పనిని అందరూ వేలెత్తి చూపిస్తారంటే ఇప్పుడు చాలా బాధగా ఉంటుంది. అవును సార్. అందరూ నువ్వు చేయలేదు, నువ్వేం చేసావు, నువ్వేమీ చేయలేవు అని, నీకు చేత కాదు అన్న మెసేజ్ని అవతల వాళ్ళు ఎవరైనా విమర్శనాత్మకంగా అంటే అస్సలు తట్టుకోలేరు. చేసిన పని మంచిదైనా, మనస్ఫూర్తిగా చేసినా సరే అవతల వాళ్ళు అన్న తర్వాత చేద్దామన్న ఇంట్రెస్ట్ను కోల్పోతారు. అట్లా కోల్పోయినప్పుడు దాన్నే చాలామంది భరించలేరు, తప్పించుకోవాలని అనుకుంటారు. మనం దాన్ని విమర్శించడం అంటారు, క్రిటిసిజం అంటారు. విమర్శ అనేది మనిషిని చాలా బాధ పెడుతుందండి. ఎందుకంటే అసలు విమర్శే అనేసరికి మనకు ఒకటే గుర్తొస్తుంది, ఏంటంటే అవతల వాళ్ళు మనల్ని మాట్లాడటం. ఫీడ్బ్యాక్ అంటే మీరు చేసిన పనికి ఎలా ఉందో చెప్పడానికి అవతల వాళ్ళు ముందుకు వస్తారు. చాలాసార్లు వాళ్ళ ముందుకు వస్తే చాలా బాగుందని చెప్పడానికి కాకపోవచ్చు, అది మీరు చేసిన దాంట్లో ఉన్న లోపాన్ని చెప్పడానికి కావచ్చు. సో పాయింట్స్ అవుట్ ఫ్లాస్ ఆర్ షార్ట్ కమింగ్స్, ఎయిమింగ్ టు హర్ట్ ఆర్ ఇంప్రూవ్, ఇవి రెండు ఉన్నాయి. అంటే అవతల వాళ్ళు మీలో గమనించిన లోపాలని అవతల వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడానికి కానీ ఇంప్రూవ్ చేయడానికి కానీ చెప్పచ్చు. అయితే బాధ పెట్టడానికి చెప్పినప్పుడు ఖచ్చితంగా బాధపడతారు. ఇంప్రూవ్ చేయడానికి చెప్పినా అవతల వాళ్ళు రిసీవ్ చేసుకున్న వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే అది బాధ పెట్టడానికే అని బాధపడతారు. మనము చేసిన పనికి అవతల వాళ్ళ స్పందన విమర్శ అంటే, అందులో చేసిన పనిలో లోపం ఎత్తడం కావచ్చు, చేసిన పనిని మెచ్చుకోవడం కావచ్చు. చాలాసార్లు అవతల వాళ్ళు మాట్లాడుతుంటే అది మనల్ని నొప్పించడానికి అని ఫీల్ అవుతాం. అర్థమవుతుంది. అయితే ఈ విమర్శలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. అంటే మనల్ని మెచ్చుకోవడానికి, మనం డెవలప్ కావడానికి, మనం నేర్చుకోవడానికి ఉపయోగపడే విమర్శ. మీతో చెప్పిన తర్వాత చాలా బాగా పాడారు. ఆ చివరిలో ఆ రాగం ఉంది చూసారా, యాక్చువల్గా సినిమాలో వేరే రకంగా ఉంది, నువ్వు పాడింది వేరే ఉంది. అది ఒక్కటి కొంచెం చూసుకోండి. అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, అరే నేను మళ్ళీ చూసుకొని ఇంకోసారి బాగా పాడొచ్చు అనే. అదే డిస్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటుంది. అంటే మనల్ని నిర్వీర్యుల్ని చేసి, పనికి రాకుండా చేసి, మళ్ళీ ఈ పని చెయ్యాలని అనిపించకుండా, అలా అనిపించేటట్టు అవతల వాళ్ళు విమర్శించేవాళ్ళు. ఈ పాట అది ఉన్నట్లేదే, దీనికి దానికి సంబంధం లేదు, యాక్చువల్లీ ఈ పాట నీ గొంతుకు మ్యాచ్ అయినట్లేదు, సరిగ్గా అస్సలు పాడలేదు, నువ్వు వేరే పాట పాడున్నా బాగుండేది అని. ఇప్పుడు మళ్ళీ వెనక్కి పోయి పాడలేరు. కాంపిటీషన్లో మీరు పాడిన పాటకి ఇట్లాంటి డిస్ట్రక్టివ్ క్రిటిసిజం చేశారనుకోండి, మనుషులు చాలా బాధపడతారు. సో ఈ ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు మనం గుర్తించలేనిది ఏంటంటే, మీ పనిని విమర్శించారా, మిమ్మల్ని విమర్శించారా అని. ఆ వ్యత్యాసం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ప్రతి విమర్శ ఏదో మిమ్మల్ని గుచ్చుకున్నట్టే ఉంటుంది. మీకు అని తీసుకోవడం అలవాటు అయిపోతుంది. మీరు ఇంకా అవతల వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని బాధపడడానికే అని మీరు ఆ ఉద్దేశం ఎప్పుడు ఆ విధంగానే ఉంటుంది సార్. అదొకటి నన్ను డిస్క్వాలిఫై చేశారని అనుకుంటారు. మనిషి సంఘజీవి అండి.
అవతల వాళ్ళు నన్ను కలుపుకోవాలని అనుకుంటారు. విమర్శించారంటే కలుపుకోలేదని భావిస్తారు. అందుకే విమర్శ బాధ పెడుతుంది. సో ఈ ఫీడ్బ్యాక్లో లుక్ అట్ దిస్. ఈవిడ్ని చూస్తే సైనా నెహ్వాల్, ఈవిడ ఎదుర్కొన్న విమర్శలు మామూలు విమర్శలు కాదు. ప్రతి ఒక్కరు ఏమన్నా నువ్వు ఆట మార్చాలి, అస్సలు నీ ఎనర్జీ సరిపోవట్లేదు, నీ స్టైల్ మర్చిపో, నువ్వు కొత్త స్టైల్ నేర్చుకో. పైగా నువ్వు ఆడుతున్నప్పుడు మామూలుగా ఒక ప్లేయర్ ఆడుతున్నట్టు, ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆడుతున్నట్టు లేదే, నీ హైట్ సరిపోలేదు, ఇలా రకరకాలుగా విమర్శించారు. పైగా అప్పుడప్పుడు ఏదైనా ఫ్రస్ట్రేషన్, కోపం వస్తే ఇట్లా ఫ్రస్ట్రేషన్ చూపించకూడదు, కోపం ఉంటే అసలు నువ్వు పైకి రావు అని మనిషి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఉండేంతగా విమర్శించారు. ఉక్కిరిబిక్కిరి అవ్వకుండా చేస్తుంటుంటారు. అయినా సరే గట్టిగా నిలబడి ఎన్నో టైటిల్స్ని, అవార్డులను గెలుచుకొని నిలబడిన ఆటగాళ్ళలో సైనా నెహ్వాల్ ఒకరు. అంతేకాదు, మనకు బాగా తెలిసిన ఎంతోమంది మన చుట్టుపక్కలే ఉన్నారు. ముఖ్యంగా పాపులర్ అయిన బాలీవుడ్ యాక్ట్రెస్ దీపికా పడుకోన్. ఈవిడ ఓపెన్గా మాట్లాడడం, ఆడవాళ్ళు ఎదుర్కొనే మానసికమైన సమస్యల గురించి ఓపెన్గా మాట్లాడడం అందరూ విమర్శించారు. ఏంటి నువ్వు, నీకు డిప్రెషన్ వచ్చిందని డిప్రెషన్లోకి వెళ్ళావని అని అన్నారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నీ మొహం అసలు సినిమాలకు సరిపోదని అన్నారు. యాక్టింగ్ అసలు రాదన్నారు. నువ్వు అటు టెన్నిస్కు దేనికి పనికి రాకుండా పోయావు అన్నారు. ఆవిడ డిప్రెషన్ ఫీల్ అయితే చాలామంది ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంటే ఎవరికీ కనిపించకుండా గదిలో ఉండి బాధపడతారు. తను బయటకు వచ్చి ఏ ఆడవాళ్ళైనా సరే ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరైనా విమర్శించినా సరే ధైర్యంగా మీరు ముందుకు అడుగు వేయకపోతే ఏమీ సాధించలేరు. ఇవాళ మోస్ట్ పాపులర్ అండ్ బిజియెస్ట్ యాక్ట్రెస్ దీపికా పడుకోన్. వీళ్ళిద్దరూ ఇన్ని విమర్శలున్నా ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు నమ్మే ఫిలాసఫీ వేరు. వాళ్ళు ఏం నమ్ముతారంటే వాట్ ఎవర్ యూ డూ, గుడ్ ఆర్ బ్యాడ్, పీపుల్ విల్ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ నెగిటివ్ టు సే. ఏదో ఒకటి మిమ్మల్ని అంటూనే ఉంటారు, అది మాత్రం గ్యారంటీ. నువ్వు మంచి చేయి, చెడు చేయి. మంచి చేస్తే అది మంచి కాదు అనడానికి, చెడు చేస్తే అది చెడు అని అనడానికి. కాబట్టి నువ్వు ఏం చేయకుండా ఉంటే ఎవరు అనుకోవద్దు. అలా కూడా అంటారు. నువ్వేం చేయట్లేదని కూడా అంటారు. దానికి కూడా అన్నారు, అసలు నిన్ను ఎవరు విమర్శించకూడదంటే వాళ్ళు నమ్మేది. అసలు ఎవరు నిన్ను విమర్శించకూడదంటే ఏ పని చేయకుండా ఉండడం మంచిది. అసలు ఎవరికి నువ్వు ప్రపంచానికి తెలియదు, నిన్ను విమర్శించరు అంటే నువ్వేం డెవలప్ కాకుండా ఉండిపోతావు. అట్లాగే ఇఫ్ యు ఆర్ నెవర్ క్రిటిసైజింగ్, నిన్ను అసలు ఎవరు విమర్శించలేదంటే నువ్వు ఏదైనా సరే నీ జీవితంలో ఒక డిఫరెన్స్ను చూపించే పని ఏది చేయలేవు. అంటే విమర్శతోనే మనం ముందుకెళ్తాము. విమర్శలు అనేవి మనకు స్టెప్పింగ్ స్టోన్స్, అవి ఉండాల్సిందే అని వాళ్ళు నమ్మారు. నమ్మినందువల్లే ఇవాళ వాళ్ళు మనకు సెలబ్రిటీస్ అయ్యారు. కాబట్టి ఎవరైనా సరే విమర్శిస్తారని, మాట అంటారని, ఫెయిల్ అవుతామని, అవతల వాళ్ళు ఆ మాట అంటే మనల్ని గుచ్చుకుంటుందని మీరు చేయాలని అనుకున్న పనిని ఆపేస్తే మీరు ఆగిపోతారు. వాళ్ళు మాత్రం ముందుకెళ్తుంటారు. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, కానీ మీరు మాత్రం ఎక్కడుండే వాళ్ళు అక్కడ ఉంటారు. ఏ పని చేయకపోతే ముందుకు సాగుతూ ఉండండి. చాలామంది అంటుంటారు, ఏనుగు నడుచుకుంటూ వెళ్తుంటే కుక్కలు చాలా మరుగుతాయంట. చాలామందికి తెలియదు ఎందుకు మరుగుతాయంటే, ఏనుగు నడుచుకుంటూ వెళ్తుంటే అంత పెద్ద జంతువు కుక్కలకు ఎందుకు గట్టిగా అరుస్తాయంటే, కుక్కలకంటూ ఒక ఏరియా ఉంటుంది, వాటికి ఫుడ్ దొరికేది, వాటి ఫ్రెండ్స్ అన్నీ ఫిక్స్డ్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు ఏనుగు వెళ్తూ ఉన్నప్పుడు వాటికి భయం ఏమంటే ఇన్సెక్యూరిటీ, ఈ ఏనుగు కొంపదీసి మన ఏరియాలో సెటిల్ అయితే మనకు దొరికే ఫుడ్ దీన్ని చూస్తే మనకి ఎక్కడ దొరుకుతుంది అని గట్టిగా మరుగుతాయి. కానీ ఏనుగు లక్ష్యం వేరే. ఏనుగు స్పీడ్ పెంచదు, నడిచేటప్పుడు పరిగెట్టదు, వాటికి ఎదురు కూడా తిరగదు, కుక్కలు వెంట పడదు. ఏనుగు ఎప్పుడు నడుచుకుంటూ అసలు నా చెవులకు మీ అరుపులు వినిపించలేదు అన్నట్టు నడుచుకుంటూ పోతుంటాయి. ఈ కుక్కలు కూడా ఎప్పుడు ఆపుతాయి తెలుసా అండి? ఈ వీధి దాటి పక్క వీధికి పోతూనే అమ్మయ్య మనం సేఫ్, మన వీధిలో మాత్రం ఇది సెటిల్ అవ్వదు అని అనుకుంటేనే ఆపేస్తాయి. అంటే అనేవాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడో వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీని వాళ్ళు మిమ్మల్ని విమర్శ రూపంలో అంటుండొచ్చు. కాబట్టి మీరు ఎక్కడా భయపడకుండా అడుగు ముందుకు వేస్తూ వెళ్ళండి. మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. అట్లా సాధించాలంటే కొన్ని మార్గాలు. హౌ టు హ్యాండిల్ క్రిటిసిజం గ్రేస్ఫుల్లీ. విమర్శని చాలా అందంగా, ఆనందంగా ఎలా హ్యాండిల్ చేయాలి. అట్లా హ్యాండిల్ చేసిన వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, నెంబర్ 1 అసలు అవతల వాళ్ళ ఇంటెంట్ని గుర్తుపెట్టండి, వాళ్ళ ఉద్దేశాన్ని గుర్తుపెట్టండి. ఓకే, మీ డ్రెస్సు మీ బాగున్నా, మీరు వేసుకున్నది
ఈ పాయింట్స్ ప్రతి ఒక్కళ్ళు రాసుకోమని ఒకసారి చెప్దాం సార్, ఎందుకంటే అవసరం కూడాను. అవునా? మీరు కనుక బిజినెస్లో ఉంటే, మీరు కనుక బిజినెస్ చేయాలి అనుకున్నా, మీరు కనుక ఇండిపెండెంట్గా ఎదగాలి అనుకున్నా, మీరు కనుక ఏదైనా ప్రొఫెషన్ని చూస్ చేసుకోవాలి అనుకున్నా, మీకు విమర్శలు ఎదురైతూ ఉండుంటే ఫస్ట్ ఐడెంటిఫై ఎలా చేయాలి, ఎలా ఓవర్కమ్ చేయాలో ప్రతి పాయింట్ రాసుకోండి, బెటర్ అది. ఏనుక్కు తెలుసు కుక్కల ఇంటెంట్ ఏంటంటే నేను కాంపిటీషన్ ఏమో అని. నేను కాంపిటీషనే కాదు అనుకున్నప్పుడు నడుచుకుంటూ వెళ్తుంది. ఓకే, దాని ఇంటెంట్ తెలిసినప్పుడు మీరు పట్టించుకోకర్లేదు. ట్రూ. సో వాళ్ళు కావాలని బాధ పెట్టాలనే అన్నారు అనుకున్నప్పుడు మీరు బాధపడితే వాళ్ళు గెలిచినట్లు, మీరు ఓడిపోయినట్టు. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కన్సిడర్ ద సోర్స్, ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు మీకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళని ఎందుకు పట్టించుకోవాలి? మీ గురువు విమర్శిస్తే మీరు డెవలప్ అవ్వచ్చు, వాళ్ళని విమర్శించమని అడగండి. కాబట్టి సోర్స్ చూడండి. చేతైన వాళ్ళ, చేతగాని వాళ్ళు విమర్శించారా? సో చేతగాని వాళ్ళ విమర్శ కూడా మీరు పట్టించుకుంటే ముందుకెళ్ళలేమనే విషయం తెలుసుకోండి. ఫోకస్ ఆన్ ద మెసేజ్. అసలు వాళ్ళు ఎలా చెప్పారు, ఏ భాష వాడారు మనకు అనవసరం. వాళ్ళు చెప్పిన దాంట్లో మెసేజ్ ఏముంది, నేనేం మారితే బాగుంటుంది. సరే వాళ్ళకి భాష రాదు, చదువు రాదు, వాళ్ళు ఇలాగే మాట్లాడతారు, కానీ నాకేం చెప్పాలనుకున్నారు అని చూసినప్పుడు అది మీకు ఇన్పుట్ అవుతుంది, మీరు డెవలప్ అవ్వడానికి ఉపయోగపడే మెట్టు అవుతుంది. అండ్ దెన్ రెస్పాండ్, డోంట్ రియాక్ట్. నాకు బాగా ఇష్టమైన పదం సార్. రియాక్ట్ అవ్వండి, వెంటనే అవతల వాళ్ళు విమర్శిస్తూనే అయితే ఏంటి అని మాట్లాడినప్పుడు మీరు రియాక్ట్ అవుతారు. రెస్పాండ్ అంటే వాళ్ళు చెప్పింది చెప్పినట్టు కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించారనుకోండి, మీరు వ్యక్తి గుర్తు రాకూడదు, మీకు వాళ్ళ భాష గుర్తు రావాలి, వాళ్ళ మాటలు గుర్తుకు రావాలి, అందులో ఉన్న ఇంటెన్షన్ గుర్తుకు రావాలి. గుర్తు వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అవ్వరు, రెస్పాండ్ అవుతారు. సో సీ ద లర్న్ టు ఇగ్నోర్. అప్పుడప్పుడు కొన్ని వదిలేయడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే అది నేర్చుకోకపోతే ఇంకోటండి, విమర్శిస్తున్న వాళ్ళు మీరు ఈ విమర్శకు బాగా ఫీల్ అవుతున్నారని తెలిస్తే వాళ్ళకున్న సెలబ్రేషన్ మామూలుది కాదు. సో వాళ్ళు మిమ్మల్ని విమర్శించడానికే వెంటబడతారు. మీరు అస్సలు పట్టించుకోవడం లేదని తెలిస్తే విమర్శించడం మానేస్తారు. ఎగ్జాక్ట్లీ, అలుపు వస్తుంది ఎక్కడో అక్కడ. అన్నిటికంటే పెద్దది, ముఖ్యమైనది, వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దట్ విజువలైజ్. వాట్ యూ విజువలైజ్, మీరు చెయ్యాలనుకున్న పనిని అద్భుతంగా చేస్తున్నట్టు, అద్భుతంగా చేస్తుంటే ఎవరెవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళని మీ ఎదురుగా కూర్చుని 2 చేతులతో మీకు చప్పట్లు కొడుతున్నట్టు విజువలైజ్ చేసుకో. ఎవరైతే విమర్శించారో, ఏ నోళ్ళైతే మిమ్మల్ని తెగిడాయో అవే పొగుడుతున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోండి. మీరు ఏ పాట అయితే పాడారో, ఏ ప్రసంగం అయితే ఇచ్చారో, ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారో, ఆ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ అయితే వీళ్ళు చప్పట్లు కొడితే ఎలా ఉంటారో ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. అది మహాధైర్యాన్ని ఇస్తుంది. ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే మీరు ఈ విజువలైజేషన్ తర్వాత ఇలా ఫీల్ అవుతారు. ఎప్పుడు ఈ ఫోటో చూసిన ప్రతిసారి మంచి కిక్ వస్తూ ఉంటుంది సార్, తెలియకుండానే ధైర్యం వస్తూ ఉంటుంది.